Hello all, welcome to The Atoms. This is the ultimate front-end web development course in Telugu. ఈ వీడియోలో సూడో క్లాస్ సెలెక్టర్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సెలెక్టర్ విచ్ ఈస్ సూడో క్లాస్ సెలెక్టర్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు సూడో అంటే ఏం లేదు, మీరు సూడో అనే వర్డ్ ఎక్కడెక్కడ విన్నారు? థింక్ అబౌట్ ఇట్. ఓకే, థింక్ చేసే ఉంటారు. సూడో కోడ్ అని ఎప్పుడన్నా విన్నారా? సూడో కోడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ఏ కోడ్ వేర్ ద లాజిక్ ఈస్ కరెక్ట్. సూడో కోడ్లో కోర్ లాజిక్ అంతా కరెక్టే ఉంటుంది, బట్ ఇదే కోడ్ని ఒక మెషిన్కి ఇచ్చి రన్ చేయమంటే ఇట్ కెన్ నాట్. బట్ అది మనకు అర్థమవుతుంది, అంటే ఇట్ ఈస్ లైక్ నాట్ ద యాక్చువల్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే సూడో క్లాస్ అంటే కూడా అంతే, ఖచ్చితంగా క్లాస్ అని చెప్పలేం, బట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ క్లాస్. సూడో క్లాస్ సెలెక్టర్స్ టార్గెట్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ స్టేట్, పొజిషన్ సచ్ యాజ్ హోవర్, యాక్టివ్, చెక్డ్ అనే టైప్. సూడో క్లాస్ అంటే ఏంటంట, అది ఒక క్లాస్ అయితే కాదు, బట్ మరి ఎలిమెంట్స్ని ఎలా టార్గెట్ చేస్తాయంటే బేస్డ్ ఆన్ ద క్లాస్ స్టేట్, క్లాస్ పొజిషన్, వాటిని యూజ్ చేసుకుని ఈ సూడో క్లాసెస్ వర్క్ అవుతాయి. సి ఈ సెలెక్టర్స్ని డైరెక్ట్గా క్లాస్ సెలెక్టర్స్ మీద యూజ్ చేయలేం, బట్ మరి ఎలా యూజ్ చేయాలంటే ఈ క్లాస్ సెలెక్టర్స్ యొక్క స్టేట్ ఆర్ పొజిషన్ మీద యూజ్ చేస్తాం, అందుకే సూడో క్లాస్ అన్నాం. సూడో క్లాస్ సెలెక్టర్స్లో కూడా చాలా ఉంటాయి, బట్ వీటిని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. యూ కెన్ ఎక్స్ప్లోర్ ద అదర్ సూడో క్లాస్ సెలెక్టర్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో లెట్స్ జంప్ ఆన్ టు ద ఫస్ట్ సూడో క్లాస్ సెలెక్టర్ విచ్ ఈస్ హోవర్. సి మీరు వెబ్సైట్ యూజ్ చేస్తే ఈ హోవర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటుంది. టార్గెట్స్ అన్ ఎలిమెంట్ వెన్ ఇట్ ఈస్ హోవర్డ్ ఓవర్. హోవర్ అంటే ఏం లేదు, ఇది ఎలిమెంట్ అనుకోండి, థింక్ లైక్ దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఈ డాట్ ఉందా, ఈ డాట్ కనిపిస్తుందా, లైక్ నేను మూవ్ చేస్తున్నా, ఆ డాట్ని ఈ పర్టికులర్ ఎలిమెంట్ మీదకి తీసుకువెళ్తే హౌ ఇట్ యాక్ట్స్, అది కొంచెం పెద్దది అవ్వాలా, ఆర్ ఎల్స్ కలర్ చేంజ్ అవ్వాలా, చిన్నది అవ్వాలా, అసలు ఏం అవ్వాలి అంటే నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్ పైకి తీసుకువెళ్ళాను అని చెప్పి మనకు అర్థం అవ్వాలి కదా. ఒక చిన్న ఇంటరాక్షన్లా క్రియేట్ చేస్తుంది హోవర్ అనేది. సో లెట్స్ కోడ్ ఇట్. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి విత్ ద నేమ్ సూడో క్లాస్ సెలెక్టర్స్. ఓకే, ఈ కొత్త ఫోల్డర్లో ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి విత్ ద నేమ్ index.html అండ్ ఆల్సో styles.css. క్రియేట్ a css file. ఓకే, add boilerplate code in html sudo class selectors. ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బటన్ క్రియేట్ చేయండి, బటన్ విత్ ద నేమ్ క్లిక్. ఓకే, ఈ పర్టికులర్ styles.cssని ఈ index.htmlకి కనెక్ట్ చేయాలి. హౌ కెన్ ఐ లింక్? యూజ్ ఎ లింక్ ట్యాగ్ ./styles.css. డన్. ఈ ./ అంటే కరెంట్ డైరెక్టరీలో styles.cssని లింక్ చేయి. సో కరెంట్ డైరెక్టరీ అంటే సూడో క్లాస్ సెలెక్టర్స్. ఈ సూడో క్లాస్ సెలెక్టర్స్లో styles.css ఉందా? ఉంది. index.html అండ్ styles.css ఒకే డైరెక్టరీలో ఉన్నాయి కదా. సో ./ అంటే ఒకే డైరెక్టరీలో ఉన్న సిమిలర్ ఫైల్స్ అని చెప్పి అర్థం. ఓకే, ఇప్పుడు స్టైలింగ్ చేద్దాం యూజింగ్ హోవర్. ఆ పర్టికులర్ ఫోల్డర్ను ఓపెన్ చేసి index.html మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ అని చెప్పి బటన్ కనిపిస్తుందా? ఓకే ఫైన్. ఈ పర్టికులర్ బటన్ని కొంచెం స్టైలింగ్ చేస్తాను. బటన్ని సెలెక్ట్ చేశాను యూజింగ్ ఎలిమెంట్ సెలెక్టర్. కలర్ బిస్క్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. కొంచెం ఎక్స్ట్రా స్టైలింగ్ యాడ్ చేస్తున్నాను, అంటే ఇప్పటివరకు ఈ టాపిక్స్ చెప్పలేదు, బట్ రైట్ ద కోడ్, ఏం పర్లేదు. ఫ్యూచర్లో మీరు టాపిక్స్ తెలుసుకున్న తర్వాత యూ విల్ గెట్ ఇట్. ప్యాడింగ్ 2 pixel 4 pixel, border 1 pixel solid brown. Save, refresh. Border radius 10 pixel. Save, refresh. సో ఇప్పుడు ఒక బటన్ లా కనిపిస్తుంది. ఫైన్. సో ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నా, కర్సర్ పాయింటర్. సేవ్. ఈ బ్రౌన్ కలర్ కొంచెం ఒపాసిటీ తగ్గించండి. సేవ్. 1 సెకండ్, కొంచెం డార్క్ చేసి పెంచండి.
సేవ్, రిఫ్రెష్. ఈ కలర్ కాంబినేషన్స్ అంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఏ కలర్ ప్యాలెట్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక వెబ్సైట్ చెప్తాను, యూ కెన్ యూస్ దట్ వెబ్సైట్. హెడ్ టు గూగుల్, టైప్ కలర్స్. సో ఈ పర్టికులర్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. లైక్ కూలర్స్ అని చెప్పన్నట్టుంది, కూలర్స్ సంథింగ్ లైక్. ఇక్కడ స్టార్ట్ ద జనరేటర్ అని చెప్పి క్లిక్ చేయండి. ర్యాండమ్గా కొన్ని ప్యాలెట్స్ని జనరేట్ చేస్తుంది. సో వీ కెన్ యూజ్ దమ్. ఈ కలర్ని టెక్స్ట్కి యూజ్ చేద్దాం. టెక్స్ట్, ఇది కలర్ కోడ్, బట్ ఇది వర్క్ అవ్వాలంటే హ్యాష్ యూజ్ చేయాలి. హ్యాష్. నెక్స్ట్ ఈ పర్టికులర్ కలర్ని కాపీ చేద్దాం, యూజ్ ఇట్ ఫర్ బ్యాక్గ్రౌండ్ కలర్. హ్యాష్. సో బార్డర్కి ఇది యూజ్ చేద్దాం, ఇట్ విల్ బి గుడ్. యూజ్ హ్యాష్, పేస్ట్, సేవ్. నౌ లెట్స్ సీ, రిఫ్రెష్. అంత బాగాలేదు, వేరే కలర్ ఏదైనా ట్రై చేద్దాం. ఐ కెన్ యూజ్ దిస్ కలర్ ఫర్ బ్యాక్గ్రౌండ్. సేవ్, రిఫ్రెష్. సో ఓకే, దిస్ ఈజ్ నైస్. మనకి టెక్స్ట్ కలర్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ బార్డర్ కలర్ కూడా కనిపిస్తుంది. ఓకే ఫైన్. సో ఇలా చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. ఈ ప్యాలెట్స్ యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, లైక్ ఇవన్నీ సిమిలర్ కలర్స్లో ఉంటాయి. మీకు కలర్ థియరీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ కొంచెం కాంప్లిమెంటరీ కలర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్ ప్యాటర్న్ని అవి యూజ్ చేస్తాయి అన్నమాట. దట్స్ ఇట్. సో ఇప్పుడు హోవర్ని యూజ్ చేద్దాం. హోవర్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లాస్ అని చెప్పి రాసిన, క్లాస్ బీటీఎన్. సూడో క్లాస్ సెలెక్టర్ అంటే ఓన్లీ క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడే కాదు, యూ కెన్ యూజ్ విత్ ఎనీ సెలెక్టర్. సేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేద్దాం, ఆ తర్వాత క్లాస్ సెలెక్టర్ కూడా యూజ్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్టర్ రాశాను. సూడో క్లాస్ సెలెక్టర్ యూజ్ చేయాలంటే నార్మల్గా యూజ్ చేయలేం, దానికి ఒక చిన్న డిఫరెన్షియేషన్ కావాలి. సో ఆ డిఫరెన్షియేషన్ కోసమే కోలన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అని చెప్పి అక్కడ రాశాను, బటన్ కోలన్ హోవర్. ఓకే, ఇక్కడ స్పేసెస్ ఏమి ఉండవు, నో స్పేస్. బిగినర్ మిస్టేక్స్ ఏంటో చెప్పనా, ఇక్కడ బటన్ అని చెప్పి రాస్తారు, ఇక్కడ కోలన్ పెడతారు, ఇక్కడ స్పేస్ ఇచ్చి హోవర్ అని చెప్పి రాస్తారు, వర్క్ అవ్వదు. వై? అక్కడ మీరు స్పేస్ ఇచ్చారు కాబట్టి సిఎస్ఎస్ కెనాట్ రికగ్నైజ్ దట్ సూడో క్లాస్. సో ఒకసారి చూపిస్తాను, కోలన్ స్పేస్ ఇచ్చి చూపిస్తాను. స్పేస్ ఇచ్చాను, హోవర్. హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ టు శాంతోస్ అంట, దిస్ టైప్. అక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ చూపిస్తుంది, విచ్ సింబలైజెస్ ఇట్ డజంట్ వర్క్. సేవ్, రీఫ్రెష్. హోవర్ అంటే ఏం లేదు, ఎలిమెంట్ మీదకి కర్సర్ తీసుకువెళ్ళడం అంతే. సో ఇప్పుడు ఆ స్పేస్ని రిమూవ్ చేస్తున్నా. సేవ్, రీఫ్రెష్. నౌ సీ, ఇఫ్ ఐ ప్లేస్ దిస్ కర్సర్ ఆన్ దట్ ఎలిమెంట్, కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. స్లైట్ కలర్ చేంజ్ ఉంది చూసారా, ఆ కలర్ చేంజ్ యూజర్కి ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఓకే, నేను ఈ పర్టికులర్ కర్సర్ని ఎలిమెంట్ మీదకి తీసుకువెళ్తుంటే యూజర్కి ఏమనిపిస్తుంది, ఒక ఇంటరాక్షన్లా ఉంటుంది. ఈ పర్టికులర్ బటన్ వర్క్ అవుతుంది అన్నట్టు. వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదు అదంతా పక్కన పెట్టండి, ఇంటరాక్టివ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే ఈ పర్టికులర్ సూడో క్లాస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తుంటాం. హోవర్ గురించి అర్థమైందా? ఓకే, యూ కెన్ ఆల్సో చేంజ్ టెక్స్ట్ కలర్ టు సంథింగ్ లైక్ వైట్. సేవ్, రీఫ్రెష్. హోవర్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది, టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంటే అదంత మంచిగా లేదు. సో లెట్స్ అది అలానే ఉంచేద్దాం, రీఫ్రెష్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోవర్. లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సూడో క్లాస్ సెలెక్టర్, విచ్ ఈస్ యాక్టివ్. సింపుల్. హోవర్ అంటే కర్సర్ని ఆ పర్టికులర్ ఎలిమెంట్ పైకి తీసుకువెళ్తే ఏమవ్వాలని చెప్పి. యాక్టివ్ అంటే టార్గెట్ అన్ ఎలిమెంట్ when it is activated. యాక్టివేటెడ్. యాక్టివేటెడ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎప్పుడు యాక్టివేట్ ఆర్ ట్రిగర్ అవుతుంది, వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్ కదా.
సో క్లిక్ అయినప్పుడు యూజర్కి ఓకే ఈ బటన్ వర్క్ అవుతుంది అన్న ఇంటెన్షన్ కలిగించాలంటే యూ మస్ట్ యూజ్ దట్ మైక్రో ఇంటరాక్షన్స్. సో లెట్స్ రైట్ ద కోడ్. కమెంట్స్ రాస్తున్నాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. హియర్ ఐఎమ్ రైటింగ్ యాక్టివ్ sudo selector. First of all, see ప్రీవియస్లీ ఒకటి చెప్తాను అన్నాను కదా, ఏంటంటే ఒకసారి దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను. వీ కెన్ యూస్ దీస్ సెలెక్టర్స్ యూజింగ్ క్లాస్ నేమ్ ఆల్సో. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమని ఇచ్చాను, బటన్ అని ఇచ్చా. సో డాట్ btn కోలన్ హోవర్, ఈ పర్టికులర్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో సేవ్, రిఫ్రెష్. సో నథింగ్ చేంజెస్, యాజ్ ఈజీగా వర్క్ అవుతుంది. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ యాక్టివ్ sudo క్లాస్ సెలెక్టర్. ఇప్పుడు ఎలా రాయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎలిమెంట్ మీద ఈ పర్టికులర్ యాక్టివ్ sudo క్లాస్ సెలెక్టర్ని అప్లై చేయాలనుకుంటున్నారు, బటన్ మీద కోలన్ ఏ sudo క్లాస్ సెలెక్టర్ యాక్టివ్. నెక్స్ట్ యాక్టివ్ అయితే ఏం చేయాలి, యాక్టివ్ అంటే ఏం లేదు, క్లిక్ అయినప్పుడు ఏం జరగాలని చెప్పి. సో క్లిక్ అయినప్పుడు కొంచెం బాక్స్ షాడో ప్రాపర్టీని చేంజ్ చేద్దాం. బాక్స్ షాడో, ఈ బాక్స్ షాడో ప్రాపర్టీస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఇవన్నీ సిఎస్ఎస్ బేసిక్స్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్. సో ఫస్ట్ ఎక్స్ ఆఫ్సెట్ రాయాలి, 4 పిక్సెల్, ఆఫ్సెట్ వై 4 పిక్సెల్, బ్లర్ రేడియస్ 8 పిక్సెల్, కలర్ ప్యాలెట్ దగ్గరికి వెళ్దాం, ఈ కలర్ తీసుకుందాం, హ్యాష్ కలర్ యాడ్ చేయండి, సేవ్. ఇప్పుడు చూడండి, యాక్టివ్ అంటే క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలని చెప్పి. ఇఫ్ ఐ క్లిక్ ద బటన్, రిఫ్రెష్, ఇఫ్ ఐ క్లిక్ ద బటన్, మీరు అబ్జర్వ్ చేస్తే కింద కొంచెం బాక్స్ షాడో వస్తుంది. ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఐఎమ్ క్లికింగ్ దిస్ పర్టికులర్ బటన్. క్లిక్, హోవర్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్లో సటిల్ చేంజ్ ఉంది, బట్ క్లిక్ చేసినప్పుడు యూ కెన్ అబ్జర్వ్ దట్ బ్యాక్గ్రౌండ్ థింగ్, ఆ పర్టికులర్ థింగ్నే బాక్స్ షాడో అంటాం. కొంచెం డిక్రీజ్ చేద్దాం, 2 పిక్సెల్, 2 పిక్సెల్, 4 పిక్సెల్, సేవ్, రిఫ్రెష్. ఓకే, కొంచెం ఎలివేట్ అయిన ఫీలింగ్ వస్తుందా, ఆ పర్టికులర్ మైక్రో ఇంటరాక్షన్స్ యూజర్కి అర్థమయ్యేలా చేస్తుంది, ఈ బటన్ వర్క్ అవుతుంది. దో ఇట్ వర్క్స్ ఆర్ ఇట్ డజంట్ వర్క్స్, దట్ ఈస్ సెకండరీ, బట్ ఆ ఇంటరాక్షన్స్ ఉన్నాయి చూసారా, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఓకే, యాక్టివ్ గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ sudo సెలెక్టర్ విచ్ ఈస్ చెక్డ్. లెట్స్ సీ దిస్ చెక్డ్ sudo క్లాస్ సెలెక్టర్. Select input elements like checkboxes or radio buttons that are checked. ఏవైతే ఇన్పుట్ ఎలిమెంట్స్ లైక్ చెక్ బాక్సెస్ ఆర్ రేడియో బటన్స్ చెక్ అయి ఉంటాయో అలాంటి ఎలిమెంట్స్ కోసం ఈ చెక్డ్ అనే sudo క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. సో ఐఎమ్ రైటింగ్ అనదర్ కమెంట్ ఫర్ చెక్డ్ sudo class selector. This button is for hover and active, and this is for checked. Okay, first of all ఒక ఫామ్ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ ఏ చెక్ బాక్స్ ఇన్ ద ఫామ్ ఇన్పుట్ చెక్ బాక్స్. మీరు చెక్ బాక్స్ అన్న తీసుకోవచ్చు, రేడియో బటన్స్ అన్న తీసుకోవచ్చు. సో ఎనీథింగ్, రెండింటితో చూపిస్తాను. ఐఎమ్ టేకింగ్ ఏ చెక్ బాక్స్ విత్ ద నేమ్ menu, with the id menu. I'm taking a label, this label is for menu, and menu రాద్దాం samosa, save, refresh. సో ఇక్కడ సమోసా అని కనిపిస్తుంది. write a h1 for hover and active, add a br tag or a hr tag which is horizontal line, and ఇక్కడ ఒక h1 యాడ్ చేయండి which is for checked, and at the bottom add an hr tag. ఈ లేబుల్ని కిందకి తీసుకురండి. ఓకే, సేవ్, రిఫ్రెష్.
ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ పర్టికులర్ లేబుల్ మీద క్లిక్ చేశాను, ఓకే ఫైన్. నేను సమోసా మీద క్లిక్ చేశానని నాకు అర్థమవుతుంది. బట్ ఇంకొంచెం ఇంటరాక్టివ్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఒక సమోసానే కాదు, ఇక్కడ 2-3 యాడ్ చేద్దాం. బిస్కెట్, సేవ్, రిఫ్రెష్. ఇక్కడ సమోసా అని, చాయ్ అని, బిస్కెట్ అని ఉన్నాయి. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యాడ్ చేయండి, కొంచెం కిందకి వస్తాయి. సేవ్, రిఫ్రెష్, ఓకే ఫైన్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సమోసా, ఓకే సమోసాని సెలెక్ట్ చేశాను. బట్ కొంచెం ఇంటరాక్టివ్గా ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం, యూజింగ్ సూడో క్లాస్ సెలెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకున్న అట్రిబ్యూట్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. బికాస్ నేను ఇప్పుడు టైప్ చెక్ బాక్స్ ఉన్న వాటిని మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో అట్రిబ్యూట్ సెలెక్టర్లో ఫస్ట్ థింగ్ ఏంటి, నేను ఏ ఎలిమెంట్ మీద సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, ఇన్పుట్ ఎలిమెంట్, విచ్ అట్రిబ్యూట్, టైప్ అట్రిబ్యూట్, దాని వాల్యూ ఏంటి, చెక్ బాక్స్. దిస్ ఈజ్ సెలెక్టర్. ఇప్పుడు సూడో క్లాస్ సెలెక్టర్ రాద్దాం. ఏ సూడో క్లాస్ సెలెక్టర్, సో దిస్ ఈజ్ అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇప్పుడు సూడో క్లాస్ యాడ్ చేద్దాం. ఎలాంటి సూడో క్లాస్, చెక్డ్. ఈ పర్టిక్యులర్ థింగ్ చెక్ అయితే ఏమవ్వాలి, దాని తర్వాత ఉన్న లేబుల్ కలర్ని చేంజ్ చేద్దాం. దీనికోసం ఏ సెలెక్టర్నైనా యూజ్ చేయొచ్చా, థింక్. సెలెక్టర్స్ పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసాం. ఏ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. ఈ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్ చెక్ అయితే దాని తర్వాత ఉన్న లేబుల్ యొక్క కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేంజ్ చేయొచ్చు, ఈ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్ చెక్ అయింది అనుకోండి, అంటే ఇఫ్ దిస్ గాట్ చెక్డ్, టిక్ అనేది వస్తే ఈ రైట్ సైడ్లో ఉన్న లేబుల్ ఉందా, ఆ లేబుల్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. హౌ కెన్ ఐ చేంజ్ దట్ లేబుల్ కలర్, ఇన్పుట్ చెక్ అయితే లేబుల్ కలర్ని చేంజ్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ఒక సెలెక్టర్ ఉంది. ఆ సెలెక్టర్ పేరే అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఆర్ కాంబినేటర్. ప్రీవియస్ పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేశాను. సో ప్లస్ అంటే ఈ పర్టికులర్ థింగ్ చెక్ అయితే దాని తర్వాత ఉన్న లేబుల్ కలర్ చేంజ్ అవ్వాలి. సో ఏ కలర్లోకి చేంజ్ అవ్వాలి, చేంజెస్ టు దిస్ థింగ్, సేవ్, రిఫ్రెష్. నౌ సీ, సో బిస్కెట్ని సెలెక్ట్ చేసుకున్నా, బిస్కెట్ కలర్ చేంజ్ అయింది. సమోసాని సెలెక్ట్ చేస్తే సమోసా కలర్, చాయ్ని సెలెక్ట్ చేస్తే చాయ్ కలర్, అన్సెలెక్ట్ చేస్తే కలర్స్ కూడా అన్సెలెక్ట్ అయిపోయాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రో ఇంటరాక్షన్స్. సో సూడో క్లాస్ సెలెక్టర్స్ ఆర్ యూస్ టు ఇంప్రూవ్ దట్ మైక్రో ఇంటరాక్షన్స్. ఓకే, సేమ్ మనం రేడియో బటన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ చెక్ బాక్స్. I'm writing an h3 tag, checkbox example. Now another h3, radio button example. Create another form. In that, create an input element with type radio and name gender, id gender. Next, label. This label is for gender, this is for male, and take another input which is of type radio button. Name is gender, id is gender. Take a label, this label is for gender and female. Save, refresh. Okay, checkbox. This is checkbox example and this is radio button example. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, మేల్ సెలెక్ట్ చేస్తున్నా ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నా. మేల్ సెలెక్ట్ చేసినప్పుడు మేల్ కలర్ చేంజ్ అవ్వాలి, ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ కలర్ చేంజ్ అవ్వాలి. యాజ్ ఇట్ ఈస్, చెక్డ్ సూడో క్లాస్ సెలెక్టర్స్ ఫర్ చెక్ బాక్స్, చెక్డ్ సూడో క్లాస్ సెలెక్టర్స్ ఫర్ రేడియో బటన్స్. ఇప్పుడు అర్థమైందా ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అని ఎందుకు రాశాను. ఇప్పుడు ఇన్పుట్ టైప్ రేడియో బటన్. ఇఫ్ ద ఇన్పుట్ టైప్ ఈస్ రేడియో బటన్ అండ్ ఇట్ ఈస్ చెక్డ్, ఇన్పుట్ చెక్ అయితే దాని తర్వాత ఉన్న లేబుల్ కలర్ని చేంజ్ చేస్తున్నాం. చేంజ్ దట్ లేబుల్ కలర్ టు సంథింగ్ లైక్ దిస్. సేవ్, రిఫ్రెష్. ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆన్ మేల్, కలర్ చేంజ్ అయింది. ఫీమేల్ మీద సెలెక్ట్ చేస్తే కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే నేను ఫీమేల్ని సెలెక్ట్ చేశా. ఈ కలర్ కొంచెం డిమ్గా ఉంది, లెట్ మీ ఇంక్రీజ్. ఓకే, సేవ్,
refresh. See, if I select male, okay, if I select female, ఫీమేల్ లేబుల్ కలర్ చేంజ్ అవుతుంది. ఇలాంటి వెబ్సైట్ని ఒక యూజర్ యూజ్ చేస్తుంటే ఓకే నేను ఇలా ఫీమేల్ని సెలెక్ట్ చేశాను ఆర్ ఎల్స్ ఇలా మేల్ని సెలెక్ట్ చేశానే క్లారిటీ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ రేడియో బటన్ ఉంది కానీ యా ఉంది. ఇలాంటి స్టేట్స్ ఆర్ పొజిషన్స్ని యూజ్ చేస్తే ఇట్ బికమ్స్ మోర్ ఇంటరాక్టివ్. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సూడో క్లాస్ సెలెక్టర్ విచ్ ఈస్ nth ఆఫ్ టైప్. This is for radio button. Next, add an h1 nth of type. Fine. Add a comment. This is for nth of type. Okay, fine. Next, save, refresh. See, hover active అయిపోయింది, checked and all these are done. Let's see nth of type. nth of type explain చేయాలంటే I should use another example. ఒక 2 examples తీసుకున్నాం for better understanding. Example 1. So taking an h3. Example 1 for nth of type using a div. Okay. So create a div with the class name container. ఓకే, ఈ పర్టికులర్ డివ్లో ఒక 3 పారాగ్రాఫ్స్ క్రియేట్ చేస్తున్నా. p multiplied by 3, paragraph 1, paragraph 2, paragraph 3. Save, refresh. Okay, let's create another 4 more paragraphs. Else 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే ఫైన్. సేవ్, రీఫ్రెష్. సో ఈ పారాగ్రాఫ్స్లో నాకు అన్ని పారాగ్రాఫ్స్ వద్దు, నేను ఒక ప్యాటర్న్ యూజ్ చేసి ఆర్ఎల్స్ వాటి పొజిషన్ యూజ్ చేసి స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ పొజిషన్స్. దిస్ ఈజ్ ఆడ్ పొజిషన్, పొజిషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ పొజిషన్ నెంబర్ 3, పొజిషన్ నెంబర్ 5, పొజిషన్ నెంబర్ 7, పొజిషన్ నెంబర్ 9. ఇలా ఆడ్ పొజిషన్స్ యూజ్ చేసి స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈవెన్ పొజిషన్స్, అలాంటి వాటి కోసం nth ఆఫ్ టైప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి ఎలిమెంట్స్ మీద అప్లై చేద్దాం అనుకుంటున్నా? పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. ఓకే ఫైన్. nth ఆఫ్ టైప్. సి nth ఆఫ్ టైప్ అనేది ఒక సూడో క్లాస్ సెలెక్టర్. ఈ సూడో క్లాస్ సెలెక్టర్స్ని నేను వేటి మీద అప్లై చేద్దాం అనుకుంటున్నా? ఐ వాంట్ టు అప్లై ఆన్ దిస్ పారాగ్రాఫ్. బట్ మీరు ఇలా డైరెక్ట్గా రాస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇలా డైరెక్ట్గా రాయొచ్చు, ఇట్ విల్ వర్క్. బట్ ప్రాబ్లం ఏంటి, మీరు ఈ పర్టికులర్ ప్లేస్లో కాకుండా ఇంకెక్కడన్నా పారాగ్రాఫ్స్ యూజ్ చేస్తే ఆ పారాగ్రాఫ్స్ కూడా స్టైల్ అయిపోతాయి. సో ఆ పర్టికులర్ థింగ్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం మనం స్పెసిఫిక్గా డాట్ కంటైనర్ అనే క్లాస్లో ఉన్న పారాగ్రాఫ్స్ని మాత్రమే స్టైల్ చేయి అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఓకే, సో nth ఆఫ్ టైప్లో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. దిస్ ఈజ్ లైక్ ఎ ఫంక్షన్. మీకు బేసిక్గా ఫంక్షన్ ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది. సి ఆర్ C++ ఆర్ జావా ఇన్ ఎనీ లాంగ్వేజ్. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్ మనకు వచ్చే అవుట్పుట్ని డిసైడ్ చేస్తుంది. సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ 2 అని చెప్పి పాస్ చేశాను. అండ్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ టు సంథింగ్ లైక్ డార్క్ గోల్డెన్ రాడ్ అంట. సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ పారాగ్రాఫ్ మాత్రమే స్టైల్ అయింది. ఇఫ్ ఐ రైట్ 1, సేవ్, రీఫ్రెష్, ఫస్ట్ పొజిషన్లో ఉన్న పారాగ్రాఫ్ మాత్రమే స్టైల్ అయింది. ఇఫ్ ఐ రైట్ 4, సేవ్, రీఫ్రెష్, ఫోర్త్ పొజిషన్లో ఉన్న పారాగ్రాఫ్ మాత్రమే స్టైల్ అయింది, కలర్ చేంజ్ అయింది. అలా కాదు, ఏవేవైతే ఈవెన్ పొజిషన్స్లో ఉన్నాయో పారాగ్రాఫ్స్ అవి స్టైల్ అవ్వాలి. పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 4, పారాగ్రాఫ్ 6, 8 and 10. సో సేవ్, రీఫ్రెష్. ఒకసారి కలర్ చేంజ్ చేస్తాను, కొంచెం డార్కర్ సెట్ చేద్దాం. సేవ్, రీఫ్రెష్. సో యూ కెన్ అబ్జర్వ్ ఈవెన్ పొజిషన్స్లో ఉన్న పారాగ్రాఫ్స్ స్టైల్ అయ్యాయి. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు బెటర్ విజిబిలిటీ ఉందనుకుంటున్నా.
ఏవైతే పారాగ్రాఫ్స్ ఈవెన్ పొజిషన్స్లో ఉన్నాయో పారాగ్రాఫ్ 2, 4, 6, 8 అవి మాత్రమే స్టైల్ అయ్యాయి. అలా కాకుండా ఇక్కడ నేను ఆడ్ అని చెప్పిస్తాను. ఆడ్, సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఆడ్ పొజిషన్స్లో ఉన్న పారాగ్రాఫ్ మాత్రమే స్టైల్ అయింది. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 3, 5, 7, 9. ఇలా కాకుండా యూ కెన్ ఆల్సో యూజ్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా. సి ఆడ్ అంటే 2n + 1 కదా, సో 2n + 1 అని కూడా ఇవ్వచ్చు. సేవ్, రిఫ్రెష్, నథింగ్ చేంజెస్ ఇన్ అవుట్పుట్. ఈవెన్ అంటే 2n కదా, సేవ్, రిఫ్రెష్. సో ఈవెన్ పారాగ్రాఫ్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇలా కాకుండా 2n + 2 అని కూడా ఇవ్వచ్చు. 2n + 2, సేవ్. If n value is 0, it will style second one. If n value is 1, same. That's it. 2n + 6, save, refresh. So 2n + 6 అంటే ఫస్ట్ వాల్యూ n ప్లస్లో 0 పెడితే ఇట్ విల్ బికమ్స్ 6. సో ఫస్ట్ 6th పారాగ్రాఫ్ని స్టైల్ చేసింది. ఇఫ్ n వాల్యూ ఇస్ 1, 2 × 1 + 6, 8th పారాగ్రాఫ్. అలా స్టైల్ చేసుకుంటూ వెళ్తుంది ఇంకా సిరీస్లో. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పొజిషన్. ఇంతకుముందు చూసినవన్నీ బేస్డ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, ఒకసారి nth ఆఫ్ టైప్ డెఫినేషన్ చూద్దాం. టార్గెట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పెసిఫిక్ టైప్ బేస్డ్ ఆన్ పొజిషన్ విత్ పేరెంట్ ఎలిమెంట్. అంటే విత్ రెస్పెక్ట్ టు పేరెంట్ ఎలిమెంట్ ఏ పొజిషన్లో అయితే ఉంటాయో సో ఆ పొజిషన్ బట్టి సెలెక్ట్ అవుతాయి. దిస్ ఈజ్ పొజిషన్ బేస్డ్. ఈ ప్రీవియస్గా చూసినవన్నీ బేస్డ్ ఆన్ ద స్టేట్. ఓకే, సి ఐ విల్ షో యూ అనదర్ ఎగ్జాంపుల్. Example 2, create a table, add an h3 tag, example 2 for nth of type using a table. ఈ బేసిక్స్ అన్ని చాలా క్లియర్గా ఫ్రమ్ స్క్రాచ్ నుండి HTML వీడియోస్లో కవర్ చేశాను. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్, సో చెక్ ఇట్ అవుట్. సో ఐమ్ క్రియేట్ a table row, table header, name, another table header, salary, role. Okay, టేబుల్ రో నేమ్ ఎలీస్ అనుకుందాం, శాలరీ ఒక 40,000, రోల్ జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సో సారీ ఇక్కడ టేబుల్ హెడ్ కాదు, టేబుల్ డేటా, టీడీ టేబుల్ డేటా, బాబ్ టీడీ 90,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సీనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, టిఆర్ టేబుల్ డేటా. నెక్స్ట్ salary 70K, 70,000. See, her role is in DevOps. And let's take another table row, table data. Let's take the name Dan. He take around 1,20,000. Manager. Save, refresh. So ikkada oka table with all the details వచ్చేసింది. సో లెట్స్ స్టైల్ ద టేబుల్. సి ఈ టేబుల్ స్టైలింగ్ అంతా ఏంటి అనుకోవద్దు, కొంచెం మంచిగా కనిపించడం కోసం స్టైల్ చేస్తున్నా. సో ఐఎమ్ రైటింగ్ ఏ కమెంట్ టేబుల్ స్టైలింగ్. సి లెట్స్ యాడ్ బోర్డర్స్ ఫర్ టేబుల్, టేబుల్ రో, టేబుల్ డేటా, 1 pixel, solid black, table border collapse, save, రిఫ్రెష్. సో డన్. సో బోర్డర్ కొలాప్స్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాస్ ఉన్నాయి చూసారా, అవి రిమూవ్ అయిపోతాయి. సో టీహెచ్కి కూడా యాడ్ చేద్దాం. సో లెట్స్ యాడ్ ఫర్ టీహెచ్ ఆల్సో, టీహెచ్, రిఫ్రెష్, సేవ్, రిఫ్రెష్, డన్. కొంచెం ప్యాడింగ్ యాడ్ చేద్దాం. ప్యాడింగ్ 2 pixel, సేవ్, రిఫ్రెష్. సో 4 pixel in the top and bottom, 6 pixel in the right and left, save, refresh. So let's change it for better visibility. So ఇలా చెక్ చేసుకుని చేంజ్ చేసుకోవాలి. సో నౌ ఇట్ ఈస్ ఫార్ బెటర్. ఈ 4 మెంబర్స్ని కాపీ చేసి కింద యాడ్ చేస్తాను. సో కొంచెం రోస్ని ఇంక్రీజ్ చేయడం కోసం. సేవ్, రిఫ్రెష్, ఓకే.
ఇప్పుడు ఏంటంటే ఒక జీబ్రా ఆర్డర్లో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని వెబ్సైట్స్లో చూసే ఉంటారు, ఆల్టర్నేట్గా స్టైల్ అయి ఉంటాయి టేబుల్ రోస్ అనేవి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టు యాడ్ ఏ సూడో క్లాస్ సెలెక్టర్, I should select that particular element. So which element I am working on right now? Table element. So table. ఇప్పుడు ఎవరి మీద స్టైలింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నా, ఈ టేబుల్ రోనే కదా. సో దిస్ పర్టికులర్ టేబుల్ రో. ఓకే, టేబుల్ రో. టేబుల్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియోనే ఉంది. ఒకసారి ఏదన్నా డౌట్ ఉంటే అది చెక్ చేయండి, యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. సో టీఆర్. సో ఈ పర్టికులర్ టేబుల్ రో మీద ఈ సూడో క్లాస్ సెలెక్టర్స్ని అప్లై చేద్దాం. nth ఆఫ్ టైప్. ఓకే, ఈవెన్ అని చెప్పి రాస్తున్నా. ఈ పర్టికులర్ ఈవెన్ ఎలిమెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని లెట్స్ చేంజ్ టు F2. సేవ్, రీఫ్రెష్. సో కొంచెం చేంజ్ అయ్యాయి, సటిల్ బ్లాక్లోకి వచ్చింది, ఇంకొంచెం చేంజ్ చేద్దాం. ఓకే, సేవ్, రీఫ్రెష్. సో యూ కెన్ అబ్జర్వ్ అన్నీ చేంజ్ అవ్వలేదు. ఏవేవి చేంజ్ అయ్యాయి? సో సెకండ్ రో, ఫోర్త్ రో, సిక్స్త్ రో అండ్ ఎయిత్ రో. దిస్ ఈజ్ ఫస్ట్ రో, దిస్ ఈజ్ సెకండ్ రో, దిస్ ఈజ్ ఫోర్త్ రో, సిక్స్త్ రో, ఎయిత్ రో. ఇప్పుడు ఆడ్కి కొంచెం వేరే కలర్ పెడదాం. యాక్చువల్లీ దీన్ని ఏంటంటే జీబ్రా టైప్ అంటాం. జీబ్రా కూడా వైట్ బ్లాక్ అలా ఉంటుంది చూసారా, ఎగ్జాక్ట్లీ సేమ్. దట్స్ ఇట్. ఆడ్ గేమ్ చేంజ్ చేయక్కర్లేదు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ క్యాన్. సో దీస్ ఆర్ ద సఫిషియంట్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ సూడో క్లాస్ సెలెక్టర్స్. ఒకసారి MDNలో సూడో క్లాస్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. సో దీస్ ఆర్ సూడో క్లాస్ సెలెక్టర్స్. బేసిక్ వన్, హోవర్. చాలా ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి ఈ పర్టికులర్ థింగ్స్ లైక్ చెక్డ్, హోవర్ అండ్ యాక్టివ్. ఈ అన్నైతే టైప్ ఆఫ్ టేబుల్స్లో యూజ్ చేస్తుంటాం. So pseudo class selectors are done. So that's it for today. I'll meet you in the next video. Thank you. Jai Hind.